ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అక్టోబర్ 2వ తేదీన సూర్యగ్రహణం రానుంది. పితృపక్షం రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ రోజున మహాలయ అమావాస్య కూడా ఏర్పడనుంది. పితృపక్షం యొక్క చివరి రోజున ప్రజలు తమ పూర్వీకులను పూజించి వారికి వీడ్కోలు పలికే అత్యంత ముఖ్యమైన రోజుల్లో మహాలయ అమావాస్య ఒకటి. సాధారణంగా అమావాస్య అంటేనే పెద్దలకు తర్పణాలు వదులుతారు. ఈ మహాలయ అమావాస్య రోజున భూమిపై సంచరించే మన పెద్దలు భూమికి వీడ్కోలు పలికి వారి గమ్యస్థానాలకు వెళ్తారని గరుడపురాణం వివరిస్తుంది. కాబట్టి అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం ప్రతికూలమని పండితులు చెబుతున్నారు. అయితే అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ చనిపోయిన మీ పూర్వీకులను స్మరించుకోవాలి. పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు లేకుండా ఉంటాయి. చనిపోయిన మన పెద్దలు ఆనందంగా లేకపోతే మన ఇంటికి పితృదోషాలు ఏర్పడతాయి. మీ కుటుంబానికి పితృదోషం ఉంటే ఏలినాటి శని దోషాలు, అనారోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, డబ్బు సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ మీ ఇంటిని చుట్టుముడతాయి. కాబట్టి మీ కుటుంబమంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలను స్మరించుకోండి. మీ పూర్వీకులకు ఇష్టమైన ఆహారాన్ని వండి నైవేద్యంగా సమర్పించండి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ అమావాస్య రోజున కాకులకు కాని కుక్కలకు కాని ఆహారం పెట్టండి. ఎందుకంటే ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దవాళ్లు పక్షుల రూపంలో అలాగే జంతువుల రూపంలో సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ అమావాస్య రోజున పక్షులకు కాని జంతువులకు కాని ఆహారం వేస్తే చాలా మంచిది. ఈ అమావాస్య నాడు మీ పితృదేవతల పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలను సమర్పించి ఏకవత్తితో ఒక దీపం వెలిగించి మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టి మీ పెద్దలకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారట. ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళుప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ అమావాస్య రోజున నీటిలో కొంచెం కళ్ళుప్పును వేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయని తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది. లేదా గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీయండి. అమావాస్య రోజున ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో 5 రావి ఆకులను తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి ఆ రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మామిడాకులు ఎలా కడతారో అదే విధంగా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టండి. అమావాస్య నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెళ్ళిపోయి మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది. అలాగే మనలో చాలామందికి ఎప్పుడూ అనారోగ్య సమస్యలు అలాగే డబ్బు కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటివారు అమావాస్య రోజున ఒక నల్ల దారాన్ని కాలికి కట్టుకోండి. అలాగే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో దుర్గా స్తోత్రం చదివితే దుర్గమ్మ సంతోషించి సిరిసంపదలను ప్రసాదిస్తుంది. అలాగే చనిపోయిన మీ పెద్దల పేరు మీద పిండ ప్రదానాలు సమర్పించడం లేదా స్వయంపాకను దానం చేస్తే చనిపోయిన మీ పూర్వీకులకు శాంతి చేకూరుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున మీకు వీలు కుదిరితే బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వండి. బ్రాహ్మణులకు దానం చేసే స్వయంపాకంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, కందిపప్పు, పండ్లు అలాగే మీకు తోచినంతలో దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు స్వయంపాకం సమర్పిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ మహాలయ అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు, కొత్త పనులు ప్రారంభించకూడదు, క్షవరం చేయించుకోకూడదు, గోర్లు కత్తిరించకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఆవులకు పచ్చి గడ్డిని తినిపిస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి. ఈ మహాలయ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. వేదాల ప్రకారం దక్షిణ దిశను పూర్వీకుల దిక్కుగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో
దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే మీ పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుంది. పితృదోషం తొలగిపోతుంది. అలాగే ఈ అమావాస్య రోజున మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 5 వత్తులను వేసి ఒక దీపం వెలిగించండి. ఈ దీపం లక్ష్మీదేవి పటం ముందే ఉంచాలి. ఎవరైతే ఈ దీపం వెలిగిస్తారో అలాంటి వారికి అదృష్టం పెరుగుతుంది, అష్టైశ్వర్యాలు వరిస్తాయి. అలాగే ఒక వస్త్రం తీసుకుని అందులో 2 కర్పూరం బిల్లులను వేసి మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది. మీ బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే ఈ అమావాస్య నాడు మీ ఇంటి గుమ్మం ముందు వినాయకుని పటం తగిలించండి. దీనివల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతున్నారు. ఈ అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. అలాగే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దురదృష్టం పడుతుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదని గుర్తుంచుకోండి. ఈ అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి. అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే భోజనం చేయాలి. బయట కాని వేరొకరి ఇంట్లో కాని భోజనం చేయకూడదు. అలాగే సాయంత్రం సమయంలో పిల్లలను బయటకు తీసుకురాకూడదు. అలాగే ఈ రోజున బియ్యం మరియు గోధుమలను కొనకూడదు. ఈ మహాలయ అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే తప్పకుండా పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య సమయంలో ఎవరిపైన కోపం తెచ్చుకోకూడదు. కాబట్టి అమావాస్య రోజున కోపానికి దూరంగా ఉండాలి. ఒకవేళ మీరు కోపం తెచ్చుకుంటే రాబోయే 10 రోజుల వరకు మీకు కష్టాలు ఏర్పడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఒక పూట ఉపవాసం ఉంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.